ఆపరేషన్ సింధూర్ 2.4లో ఏం జరిగింది? ఒక యుద్ధం వద్దు అని పాకిస్తాన్ అమెరికాతో రాజీ కుదుర్చుకుని మళ్ళీ 3 గంటల్లోనే ఏం జరిగింది? మళ్ళీ యుద్ధం ఎందుకు మొదలైంది? మొత్తం చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. పాకిస్తాన్ ఇండియా బోర్డర్లోని దాదాపు 500 డ్రోన్లు పంపించి దాడులు చేసింది. మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని 95% గాల్లోనే అంతం చేశాయి. అక్కడక్కడ కొన్ని పేలులు నమోదయ్యాయి. దానికి బదులుగా ఇండియా ఆపరేషన్ సింధూర్ 2.4ని స్టార్ట్ చేసింది. ఇండియా ఉగ్ర రూపం దాల్చింది. పాకిస్తాన్లోని 9 ఎయిర్ బేస్లను నేలమట్టం చేసింది. అంతేకాకుండా వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసింది. భయంతో ఉనికిపోయిన పాకిస్తాన్ ప్రధాని, పాక్ ఆర్మీ ఇక మాకు యుద్ధం వద్దు, మమ్మల్ని కాపాడండి అని ట్రంప్ సహాయం కోరారు. వారికి రాజీ కుదిర్చామని కాళ్ళ వేళ్ల పడ్డారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. ఇంకా యుద్ధం ఆగిపోయింది అని అందరూ ఊపిరి పీల్చుకున్న సమయానికి 3 గంటల్లో మళ్ళీ పాకిస్తాన్ మన బోర్డర్ వెంబట అనేక దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ యొక్క వంకర బుద్ధిని చూపించింది. ఇంకా పాకిస్తాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. ఆర్మీ ఉగ్రవాదులతో కలిసిపోయి గవర్నమెంట్తో సంబంధాలు తెంచుకుని ఈ దాడులకు పాల్పడుతుందని సమాచారం. ఇంకా యుద్ధం నెక్స్ట్ లెవెల్కి చేరుకోనుంది. పాక్ని తొక్కిపడేయనున్న ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్కి మద్దతు ప్రకటించిన చైనా, మళ్ళీ భారీ ఆపరేషన్కి తయారవుతున్న ఇండియన్ ఆర్మీ ఎవరు ఊహించలేనంత దెబ్బ కొట్టబోతున్నారు. యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. వీడియోని ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.